అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మీ ఆదల రవి. ఈరోజు మనం భారతదేశంలో క్రైస్తవులపైన దాడి చేయడానికి ముసలోడు కావాల్సిన అవసరం లేదు, ముసల్ది కావాల్సిన అవసరం లేదు, చిన్న పోరగాడు కావాల్సిన అవసరం లేదు, 60, 70, 80, 90 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్న ముసలాడు కావాల్సిన అవసరం లేదు, ఆడది కూడా కావాల్సిన అవసరం లేదు. ఆడది ఒక అబల, ఒక సంస్కారం సభ్యతతో కలిగిన మనస్తత్వం కలిగిన మహిళ ఎవరైతే ఉన్నారో దాన్ని ఆడది, ఒక మంచి ఆడది లేదా ఒక ఇల్లాలు అని అంటారు. మరి ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఉన్నదాన్ని ఆడది అని అంటారా, బరి తెగించింది అంటారా, బలుపెక్కింది అంటారా, కొవ్వు పట్టింది అంటారా, మరి ఏమంటారో మీరే కామెంట్లో పెట్టాలి. కామెంట్లో మీరు పెట్టాలి అని అంటే వీడియో మొదటి నుండి చివరి వరకు చూడాలి. ఇటువంటి ఆడయి భూమి మీద చాలా తయారయ్యాయి. ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది, అసలు అది ఏదేదో మాట్లాడుతుంది. యేసు ప్రభుని పట్టుకొని, బైబిల్ని పట్టుకొని, మరియమ్మ గారిని పట్టుకొని. ఫస్ట్ అయితే ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మిగతా ముండల గురించి కూడా మాట్లాడుకుందాం మనం. హిందువుల గుడి చుట్టూ హిందువులు మాత్రమే వ్యాపారం చేసుకోవాలి. అది పూజ సామాగ్రి అమ్మినా, ఐస్ క్రీమ్ అమ్మినా, ఆటో అయినా ఏదైనా. మసీద్ కాడికి వెళ్ళి హిందువులు వ్యాపారాలు చేస్తున్నారా? టెంపుల్ ఆఫ్ వర్షిప్ ఉంది. టెంపుల్ చుట్టూ ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో అవి హిందువులకే ఉండాలి, వేటలకు ఉండొద్దు. చెప్పు, నీ పేరేంది? రషీదా బుషీద్ అన్నావు కదా. మరి నీ పని గుడికాడ నీకేం పని? గుడికాడ నీకేం పని? నీ మసీద్ కాడికి నువ్వు నీకేం పని? నీకేం పని? మా హిందువులు పెట్టుకోవాలి షాపు, మా హిందువులు అమ్ముకోవాలి ఐస్ క్రీము, మా హిందువులు ఇక్కడ ఆటో నడుపుకోవాలి. నీకేం అవసరం? దేవుళ్ళ మీద ఉచ్చలు పోసుడు, విగ్రహాలు వగలబట్టుడు. ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు? అదిగో ఇది కూడా చూడండి, ఆటో చూడండి, పేరు చూడండి. ఇగో ఇక్కడ మొత్తం ముస్లిం. ఈ వీడియోలో 2 పాయింట్లు మనం గమనించొచ్చండి. ఇటువంటి ఆడది ఒక ముస్లిం వ్యక్తి అక్కడ ఐస్ క్రీమో లేకపోతే ఆటో పెట్టుకొని ఉన్నాడండి. ఇప్పుడు ఈ పోరికి తెలవంది ఒళ్ళు బలుపెక్కి కాకపోతే, కొవ్వు బట్టి కాకపోతే, అదే వాడు ఒకవేళ మందు మత్తులోనో మద్యం మత్తులోనో ఉండి ఆ చెంపకూరికి ఒక 4, ఈ చెంపకూరికి ఒక 4 దవడ పగిలేటట్టు 4 పీకాడు అనుకో, అప్పుడు ఏమంటారు? హిందూ మహిళలకి ఏంది, గుడుల దగ్గర కూడా సెక్యూరిటీ లేదు. ఒక ముస్లిం వ్యక్తి వచ్చి ఇలా చేశాడు, అలా చేశాడు అని అంటారు. కానీ విషయం ఏంటంటే అసలు ఈమె ఏం చేసింది అనేది పక్కకు పోతుంది, అది ఎప్పుడో గాలి కొట్టుకొని పోద్ది. ఈమె ఏం మాట్లాడింది, ఈమె ఏం చేసింది, వాడిని ఏం రెచ్చగొట్టింది ఆ ముస్లిం వ్యక్తిని అనేది మొత్తం గాలి కొట్టుకొని పోద్ది. కానీ వాడు కూడా మెంటలోడైతే ఆ గోబకురికి ఒక 4, ఈ గోబకురికి ఒక 4 కొట్టి, నీ మతం ఏంటి, నా మతం ఏంటి, నీ ఆత్మ ఏంటి, నా ఆత్మ ఏంటి, నీలో ఆత్మ ఉంది, నాలో పరమాత్మ ఉందని వాడు చంపకూరికి 4 ఒక 2 బీకాడు అనుకో, ఏం చేస్తుంది? భారతదేశంలో సగటు మధ్యాహ్నం వేళ పెద్ద పెద్ద హెడ్లైన్స్. ఇక భారతదేశంలో సగటు మధ్యాహ్నం వేళ ఒక మహిళకి రక్షణ లేదు. భారతదేశంలో ముస్లిం వాడు మా హిందూ మహిళను కొట్టాడు, హిందువులరా ఖబర్దార్ చలో. అది ఏ ఊరైతే ఆ ఊరి పేరు. చలో హైదరాబాద్ అయితే చలో హైదరాబాద్, చలో వరంగల్ అయితే చలో వరంగల్, చలో అనంతపూర్ డిస్టిక్ అయితే చలో అనంతపూర్ డిస్టిక్. రండి హిందువులరా, కట్టగట్టుకొని మూట కట్టుకొని రండి, మన మహిళలకి దారుణం జరిగింది, మన మహిళ పైన వాడు దారుణాతి దారుణంగా ఏది మానభంగానికి పాల్పడ్డాడు అని ఇక లేనిపోని వార్తలని రాసి ధర్నాలు, రాస్తారోకాలు, యుద్ధకాండ చేస్తారు. నీకు అవసరమా? గుడికెళ్ళిన ఆడదానివి గుడికెళ్ళినట్టే ఇంటికి రావాలి. నువ్వు
నీకు పెళ్ళైతే నీ మొగడు గుడికాడ పంచాయతీలు తీసుకురమ్మని చెప్పాడా? నీకు పెళ్ళి కాకపోతే నీ తండ్రి కానీ, నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ ఎవడైనా గుడికి పోయి పంచాయతీలు తీసుకొని రమ్మన్నాడా? గుడి అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, దేవుడికి దండం పెట్టుకొని రా అని చెప్పాడా? ఇంత బలుపెక్కి, ఇంత కొవ్వెక్కి మాట్లాడాల్సిన మాటలు అవసరమా నీకు? ఆయన చేసిన తప్పేంటో మనం మాట్లాడుకుంటే, ఆయన ఒక ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు. బయట కొంతమంది బతుకు తెరువు కోసం ఆటోలు నడుపుకుంటా ఉన్నారు. ఈ పోరి అనే దానికి దీనికి బుద్ధి సిగ్గు గన ఏమన్నా ఉంటే క్రైస్తవ గుడుల దగ్గర క్రైస్తవ చర్చిల దగ్గర కొన్ని వేల మంది, ఒక చర్చికి 5,000 మంది జనాలు వస్తారు. ఒక చర్చికి 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000 మంది వచ్చే చర్చిలు ఉన్నాయి. 5 లక్షల మంది వచ్చే చర్చిలు ఉన్నాయి. 10 లక్షల జనాభా పోయే చర్చిలు ఉన్నాయి. అక్కడ హిందూ వాడు ఐస్ క్రీమ్లు అమ్ముతున్నాడు, ముస్లిం వాడు ఐస్ క్రీమ్లు అమ్ముతున్నాడు, వేరే మతస్థులందరూ ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు. ఏ పాస్టర్ కానీ, ఏ పాస్టర్ అమ్మ కానీ, ఏ చర్చికి పోయే సంఘ సభ్యుడు కానీ, ఏ క్రైస్తవ విశ్వాసి కానీ, నువ్వు హిందువు, ఇక్కడ ఎందుకు ఐస్ క్రీమ్లు అమ్ముతున్నావు, మా క్రైస్తవులు అమ్మాలని ఏనాడైనా మీరు చూసారా? ఎప్పుడైనా ఈ గొడవ జరగంగా చూసారా? మరి ఎందుకు ఈ ఆడోళ్ళకి, మొగోళ్ళకి, ముసలోళ్ళకి, వయసోళ్ళకి, ఇలా బుట్టినోడు కానుండి ఈ సచ్చే వరకు ఎందుకు క్రైస్తవులంటే, ముస్లింలంటే ఇంత వివక్ష, భయం ఉచ్చపడుతుంది ఒక్కొక్క దానికి, ఒక్కొక్కడికి? అర్థమవుతుందా? క్రైస్తవులంటే ప్రపంచానికే కాదు, భారతదేశంలో ఉన్న ఇతర మతస్థులకు కూడా ఉచ్చబడుతుంది క్రైస్తవులంటే. ఆయన వచ్చి బతుకు తెరువు కోసం ఐస్ క్రీమ్లు అమ్ముకుంటే దానికి మతం సర్టిఫికేట్ కావాలా నీకు? ఐస్ క్రీమ్లు అమ్ముకోవడం కోసం మతం సర్టిఫికేట్ కావాలా? ఆయన హిందూ అయితేనే అమ్మాలా? ఏం పోసి అమ్ముతున్నారు అందులో? టాయిలెట్లు ఉచ్చలు పోసి పచ్చి, ఆడది కూడా అసభ్యకరమైన పదజాలం నోటి నుండి ఆనిముత్యాలు వస్తున్నాయి. మళ్ళీ దేనికి వచ్చింది తల్లి? దేవుడి కాడ దండం పెట్టుకోవడానికి వచ్చిన ఆ మహాత్మురాలు మీరు తినే వాటిలలో టాయిలెట్ కలుపుతున్నారు అని ఒక సభ్యత సంస్కారంతో కూడా మాట్లాడకుండా ఉచ్చలు పోతున్నారా మీరు అని తిడుతుంది ఆయన. ఎంత బాధాకరమైన లాంగ్వేజ్ అది. భారతదేశంలో హైందవుల్లో నేర్చుకునే గ్రంథాలలో నేర్చుకున్న పదజాలం అది. గొప్ప సంస్కారం అది. భారతీయ సంస్కారం, సాంప్రదాయాలతో వచ్చినటువంటి నడవడిక. ఏం మాట్లాడుతోంది? ఆటోలు నడపొద్దు అక్కడ, కేవలం హిందువులు మాత్రమే నడపాలి. అక్కడ ఐస్ క్రీమ్లు అమ్మొద్దు, హిందువులు మాత్రమే అమ్మాలి. ఎవడు చెప్పాడమ్మా నీకు? ఎల్లమ్మ, పుల్లమ్మ నీ పేరు, మైసమ్మ, మారమ్మ తెలియదు నాకు. భారతదేశంలో ప్రతి ప్లేస్లో ప్రతివాడు ఉండొచ్చు. మా చర్చిల దగ్గర ఏ మతం కూడా అమ్ముతాడో, ఏ కులపోడు అమ్ముతాడో, ఏ ప్రాంతం కూడా అమ్ముతాడో మాకు తెలియదు. నీ గుడి దగ్గర 10 మంది లేరు. నువ్వు పోయి పూజించుకున్న గుడి దగ్గర 10-20 మంది లేరు. మా అంటే 100 వేసుకో, 100 మంది లేరు. కానీ మా ప్రార్థన స్థలాల దగ్గర 5,000, 10,000, 30,000, 50,000, 1,00,000 మంది, 5 లక్షల మంది, 10 లక్షల మంది జనాలు వచ్చే అధిక సంఖ్య. ఆడ హిందువులు, బీదోళ్ళు పాపం తమ బతుకు తెరువు కోసం ఐస్ క్రీమ్లు అమ్ముకుంటారు. నేను బైబిల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు బైబిల్లో ఉంటుంది, దాన్ని 1,500 పెట్టి కొన్నాను నేను. ఆయన బొట్టు పెట్టుకొని ఉన్నాడు, బైబిల్ అమ్మేటైనా. బుక్ స్టాల్ పెట్టాడు, బైబిల్ బుక్ స్టాలు. ఏంటి బ్రదర్ మీరు ఆర్సీఎం అంటే, మా దాంట్లో ఆర్సీఎం వాళ్ళు కూడా కొంతమంది బొట్లు పెట్టుకుంటారు, అదే ఆడవాళ్ళు. ఈ మధ్య మగవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారని, ఏంది బ్రదర్ బొట్టు పెట్టుకొని ఉన్నావు, మీరు ఆర్సీఎం చర్చికి వెళ్తారా అంటే, లేదు నేను హిందూ అని అన్నాడు. నేను నిర్దాక్షిణంగా నేను బైబిల్ కొన్నాను ఆయన దగ్గర, ఇంగ్లీష్ అండ్ తెలుగు బైబిల్ 1,500 రూపాయలు పెట్టి. ఒక హిందూ బైబిల్ అమ్ముతున్నాడు బతుకు తెరువు కోసం.
1500 పెట్టి కొనుక్కున్నాను, అది 1000 రూపాయలకి ఆయన కొనుక్కొచ్చుకుంటే 500 రూపాయలు ఒక బైబిల్కి ఆయనకు లాభం. బుక్ స్టాల్ పెట్టాడు, క్రైస్తవ బుక్ స్టాలు. ఐస్ క్రీమ్ ఏం కర్మ, 5 రూపాయలు పాపం అమ్ముకుంటే 5 రూపాయలు లాభం వస్తుందో లేదో తెలియదు పాపం ఆ ముస్లిం వ్యక్తికి. అయినా ఆడదానివి, నీకు అదేం పోయే రోగం? మతాల మధ్య మతాలకు, కులాల మధ్య కులాలకు చిచ్చులు పెట్టే ఆ విడదీసి ఆలోచించే గుణం నీ బ్రెయిన్లో ఆలోచించి, అంటే విభజించి, పరీక్షించి, పరిశోధించి గొడవలు పెట్టుకునే ఆడ అంతమంది మొగోళ్ళు ఉన్నారు, ఎవడు గొడవ పెట్టుకోవట్లేదు. నీకెందుకు వచ్చింది ఆ ఉగ్రత, ఆ ఉగ్ర రూపం? విచ్చలవిడితనానికి బానిసత్వమైన నీలాంటి మహిళలు ఎందరో భారతదేశంలో వినాశనానికి పాల్పడుతున్నారు. బతుకు తెరువు కోసం పాపం ఐస్ క్రీమ్లు అమ్ముకుంటున్నాడు ఆయన, బలుపెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. బతుకు తెరువు కోసం ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి వచ్చాడు ఆయన, బలుపెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. భక్తి కోసం రాలేదు నువ్వు వాడికి, బలుపెక్కిన మదంతో వచ్చావాడికి నువ్వు. నీ పేరు ఏదో ఆయన పేరుని పట్టుకొని, ముస్లిం పేరుని పట్టుకొని అవహేళనగా మాట్లాడుతున్నావు. సిగ్గుశరం ఉందేంటి నీకు? నువ్వు ఆయనతో మాట్లాడుతూ తీసిన సెల్ ఫోన్ ఎవరిదో తెలుసా? నీ హిందూ ఎవడో, నీ ముత్తాత ఎవడో కనిపెట్టింది కాదు, అది క్రైస్తవులు కనిపెట్టిన సెల్ ఫోన్. అందులో వాడే సిమ్ము క్రైస్తవులు కనిపెట్టింది. అర్థమవుతుందా? నువ్వు వాడే నెట్ ఉందా, డేటా, అది కూడా క్రైస్తవులు కనిపెట్టిందే. నీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ప్రతి యాప్ 99.99% నువ్వు వాడేది మొత్తం క్రైస్తవుల సొమ్ము. సిగ్గుసేన ఉంటే ఇంకొకసారి వీడియోలు చేయకు, ఎందుకంటే ఆ వీడియో కూడా కనిపెట్టింది క్రైస్తవుడే. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ నీ తాత భాష కాదది, నీ మాతృభాష తెలుగు. తెలుగులో మాట్లాడు, ఒక్క పదం కూడా ఇంగ్లీష్లో మాట్లాడకుండా. అది పరాయి దేశం, క్రైస్తవుల దేశమైనటువంటి లాంగ్వేజ్. నీకు నువ్వుగా బ్రతకలేవు, నీకు నువ్వుగా ఉండలేవు. అసలు వాడు బతుకున్నాడో సచ్చాడో అనేది క్లారిటీ లేని, నీ గ్రంథాల గురించి నీకు ఒక క్లారిటీ లేని నువ్వు ఈరోజు ఒక ముస్లిం వ్యక్తిని, అది పురుషుణ్ణి పట్టుకొని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావంటే ఎంత మదం ఎక్కి కొట్టేసుకుంటున్నావు. అదే కొంత కోపిస్ట్ అయితే నీ చెంపలు గోబలు గుయ్యమనేటట్టు బాధాడనుకో. భారతదేశంలో మహిళలకి రక్షణ లేదు అని పెద్ద పెద్ద హెడ్లైన్స్ రాస్తారు మనోళ్ళు. ఎందుకంటే వాళ్ళకు వార్తలు కావాలి, మన పోలీసు వాళ్ళకి డబ్బులు కావాలి, కేసులు పెట్టాలి. మత పిచ్చితోటి ఎవడో ఒకడు అదో ఇదో కేసు 506, 509 ఇంకొకటి అనేసి 4-5 సెక్షన్లు రాసి పాపం వాడిని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ ఫస్ట్ నువ్వు ఏం వాగావు అనేది మాత్రం లెక్కలోకి రాదు. ఎందుకంటే నువ్వు భారతదేశంలో ఆడపిల్లవి కదా. భారతదేశంలో ఆడపిల్లలకి బాగా రక్షణ కల్పించడం వల్ల దాన్ని దుర్వినియోగపరుస్తూ, ఆ సెక్షన్లన్నిటినీ దుర్వినియోగం చేస్తూ చెడ్డవాటికి ఉపయోగిస్తున్నారు. ఇది భారతదేశంలో ఉన్న జడ్జిలు, లాయర్లు, పోలీస్ వ్యవస్థ, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంది. అదే తిక్కలు మాట్లాడిన ఆ పిల్ల గోపలు గుయ్యమనేటట్టు పగలగొడితే రేపు పొద్దున ఎన్ని కేసులు పెడతారండి? అలా అనొచ్చునా? నీ మతం ఏంటి, నా మతం అంటే ఏంటి? నీ మతం ఏంటి, నా మతం ఏంటి? భారతదేశంలో ప్రతి మతాన్ని గౌరవించాలి, సమానంగా చూడాలి. నీ గుడి దగ్గర వేరేవాడు అమ్మకూడదు అని రాజ్యాంగంలో కన్నా రాయబడి ఉందా? దానికి ఏమన్నా సెక్షన్ ఉందా? నీ మతాన్ని కానీ నీ దేవుణ్ణి కానీ అసభ్యకరంగా తిడితే అప్పుడేమన్నా నీకేమైనా సెక్షన్లు ఉంటే పెట్టుకో. పొద్దున్న లేస్తే క్రైస్తవుల మీద, బైబుల్ మీద పడి ఏడుస్తున్నా కూడా, మేము ఎప్పుడు బూతులు తిడుతున్నా కూడా ఒక సెక్షన్ పెట్టి ఎవరిని జైలు పంపలేదు ఇంతవరకు.
కానీ మిమ్మల్ని ఏమనకపోయినా పొంగుతూ ఉన్నారు. పొంగిన పాలు పొయ్యి పాలు అన్నట్టు బాగా పొంగుతూ ఉన్నారు. ఎందుకు అంతగానం పొంగేది? ఆడదానిలాగా ఉండరు. అది సిగ్గు లేదా నీకు? ఒక వీడియో కెమెరా పెట్టి దాంట్లో మాట్లాడి దాన్ని పబ్లిక్లో పోస్ట్ చేయడానికి నీకు సిగ్గు లేదా? ఆడపిల్లవి కదా, ఒక అబలవి, ఎంత మర్యాదగా ఉండాలా? ప్రతి మతాల పట్ల ఆడదానికి సభ్యత సంస్కారం అనేది ఉండాలి. అందరూ ఉచ్చలు పోసి ఐస్ క్రీమ్లు అమ్ముతారా? అందరూ బిర్యానీలలో ఏదో కలిపి అమ్ముతారా? ఎందుకు ముస్లింలకి ఆ పేరుని ఆపాదించి వారిని ఇబ్బందులకు, వాళ్ళని ఒక అవహేళనకు గురి చేసి మాట్లాడాలనుకుంటారు మీరు? హిందువుల్లో మారునాయుధాలు పెట్టి చంపుకున్న వాళ్ళు లేరా? హిందువుల్లో ఉచ్చలు పోసి వేరే ఆహారాలలో చేసిన వాళ్ళు లేరా? హిందువుల్లో ఎన్ని వీడియోలు చూడలేదండి మనం? సంక చెమటలో వేసి దోశ పిండి పూరి పిండి చేసినోడు లేడా? ఉమ్మి ఊసి చేసినోడు లేడా? టాయిలెట్ పోసి పూరీలు చపాతీలు చేసినోడు లేడా? చెమట కంపుతో ఒళ్ళంతా రాసి చేసినోడు లేడా? ఎందుకు మరి? ఎందుకు వివక్ష? మన దాంట్లో కంపు మనం కడుక్కోలేము, మన గబ్బు మనం కడుక్కోలేము. పక్కనోడిది ఎక్కడనో ఒక రీల్లోనో ఎక్కడనో చూస్తాం, దాన్ని పట్టుకొని నేనేదో నేక్తాను అన్నట్టు మాట్లాడతాం. చేతకాని విషయాలు అంటారు వీటిని. అర్థమైందా? నేను ఆడపిల్లగా ఒక్క విషయం చెప్తాను. నేను ఆడపిల్లలాగా పద్ధతిగా బ్రతకాలి. బరి తెగించి మాట్లాడిన ప్రపంచంలో ఏ ఆడదాన్నైనా దాన్ని ఏ దృష్టితో చూస్తారో సమాజానికి తెలుసు. ఆడదానిలాగా మాట్లాడకుండా బరి తెగించిన విధంగా మాట్లాడితే దాన్ని ప్రపంచం అంతా ఏ కోణంలో చూస్తారో ప్రజలందరికీ తెలుసు. ఎచ్చుల కోసము, గొప్పల కోసము, బాగా టాకింగ్ పవర్ ఉందని ప్రజలు అనుకుంటారనో, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాల వల్ల నువ్వు పబ్లిక్లో వేరే మతాల గురించి కానీ, వేరే కులాల గురించి కానీ, వేరే అంశాల గురించి గై 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 అని మొత్తుకున్నావంటే, నువ్వేదో భారతదేశానికి ఏకుతావు పీకుతావు అని కాదు, భారతదేశంలో బాధ్యత గల పౌరురాలు అనుకుంటారని కాదు, బరి తెగించింది అని అనుకుంటారే తప్ప బాధ్యతగా వ్యవహరించింది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు. కాబట్టి నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని సమాజంలో బాధ్యత గల భారత పౌరురాలిగా, మంచి పౌరురాలిగా నువ్వు బ్రతకాలంటే ప్రతి క్రైస్తవుడికి ప్రైజ్ ది లార్డ్ చెప్పు, ప్రతి ముస్లింకి వాళ్ళది ఏదో ఉంటుందిగా అస్సలాము అలైకుం అని, అది చెప్పు. హిందువులైతే మీ ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి మీకు ఏది నచ్చితే అది చెప్పు. అది భారతదేశానికి ఒక బాధ్యత గల మహిళగా నీకు గౌరవం ఇస్తారు ప్రతి ఒక్కరు. కానీ ముస్లిం పేర్లతోటి అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఎక్కడో ఎవడో ఉచ్చబోసాడని ఈయనని ఆ సంఘటనని నేను ఆపాదించి మాట్లాడడం అనేది నీ అజ్ఞానానికి, అహంకారానికి ప్రతీక. నేను వేరే భాషలో మాట్లాడితే బాగోదు కాబట్టి ఈ సంస్కారవంతమైన భాషలో మాట్లాడాను. కాబట్టి నీ తీరు మార్చుకో. నువ్వెక్కడున్నా మా వాళ్ళంతా కలిపి ఈ వీడియోని నీకు షేర్ చేస్తారని, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేసి అవేర్నెస్ కల్పిస్తారని తెలియజేస్తూ కోరుకుంటూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.